అవును, మహాత్మా అనాథ హాస్టల్. అలాగా తీసుకురండి. దాని గురించి ఏం దిగులు పడొద్దు. ఎంత పెద్ద మొద్దుడైనా సరే ఆడిని వంచి మరి ఆడి దారిలో తీసుకురామా అంట. అవునవును, ఏ సమస్య లేదు. తీసుకురండి, నేను చూసుకుంటాను. ఇక్కడ డొనేషన్ లాంటి ఏమి ఇవ్వరు. అది కాదండి, దీని నిండా డబ్బు తీసుకొచ్చాం. డబ్బా ఎందుకు? మన ఊరు పిల్లల్ని మీ హాస్టల్లో చేర్చడానికనయ్యా. అలాగా, ఊరు మొత్తమే వచ్చి వీళ్ళని చదివించడానికి వచ్చారంటే చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు. ఏం ఆలోచిస్తున్నారండి? మీకు ఎంత డబ్బు కావాలంటే అడగండి, మేము ఇస్తాం. అరే ఇదే ఎక్కువ అండి, ముందు ఇక్కడ పెట్టండి. పెట్టబోయ్. మా దగ్గర చేర్పించారు కదా, ఇక మీరు దేనికి దిగులు పడకండి, నేను చూసుకుంటాను. సంతోషంగా వెళ్ళండి. దుర్గా సార్ వస్తున్నాను సార్. ఈ అమ్మాయిని లేడీ సెక్షన్ తీసుకుపో. అలాగేనండి. పిల్లలు భయపడకండి, రండి రండి. ఏమయ్యా ఏంటింత జనం? రాయుడు గారు కుటుంబంతో కారులో వెళ్తుంటే లారీ ఢీకొని ముగ్గురు చనిపోయారట అక్కడే. రండి రండి. ఏటో అందరూ అలా నోరు మూసుకుని ఉంటారంటే ఏదైనా మాట్లాడన్నయ్యా. జరిగింది ఏదో జరిగిపోయింది, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఏంటి? ఇలాగే ఉంటాయి, ఎలాగా పనులు చూడండి అయ్యా. మీ ఆయన అర్థ ఇష్టం పోయాడు, పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? నీకంటూ ఇక ఎవరున్నారమ్మా? అనాథగా మిగిలిన నీ అన్న కూతుర్ని ఇక నువ్వే చూసుకోవాలమ్మా. రాయుడు గారి చెల్లెలకి కూతురికి సొంతం అని చెప్పుకోవడానికి ఎవరున్నారు? ముత్యాలరాజు ఒకటే కదా ఉన్నాడు, ఆయన అడగండి. ఏమంటా ముత్యాలరాజు? చెప్పండి పెద్దనాన్న. నీ అమ్మాయికి నువ్వేరా? మగ తోడులేని ఇల్లు, ఇంకా ఇద్దరికి నువ్వే దిక్కు బాబు. అవును బాబు, ఊరు పెద్దలుగా చెబుతున్నావు, ఇంకా మీ అక్క కూతురు నువ్వే కంటికి రెప్పలా చూసుకోవాలా. ఊరి పెద్దలు చెప్పారు కదా, ఇక నేను చూసుకుంటాలేండి. ఇంతకాలం పేపర్ కూడా చదువుకోలేకపోయాం. ఆ పిల్లల్ని హాస్టల్లో చేర్చిన తర్వాత ప్రశాంతంగా పేపర్ చదువుకుంటున్నాం. ఓ పెద్ద మనుషులు, ఇప్పుడనే ఊరు ప్రశాంతంగా ఉంది. చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయి ఇప్పుడే రీచ్ అయినాయా. అదిగో ఏదో బండి వస్తుందే. అవునయ్యా, రండి రండి చూద్దాం. రండి వెళ్ళి చూద్దాం. రండి రండి. ఏమయ్యా, వీళ్ళు మహాత్మా హాస్టల్ సంబంధించిన వాళ్ళ ఉన్నారేంటి? ఏంటి బాబు, ఏంటి విషయం? చెప్పండి. అడుగుతున్నాం కదా, ఏమైందో చెప్పండి. ఏమని చెప్పమంటారండి? అయ్యా, ఏంటమ్మా? నిన్ను వార్డెన్ పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా. ఏమ్మా, కుక్కర్ పొయ్యి మీద పెట్టడం మర్చిపోయాను, వెళ్ళి పెట్టిరా అమ్మా. సరే. పొయ్యి మీద ఏమీ లేదు, ఏదో పెట్టమని చెప్పింది. ఏదో చెప్పిందే. కుక్కర్ ఇదే అయి ఉంటుందా? మా ఊళ్ళో సట్టిలోనే కదా చేస్తాం, మరి ఇందులో వండుతారా అన్నాం? హాస్టల్లో ఇంతమంది ఉన్నారు, ఇదింత చిన్నదిగా ఉంది, ఇదెలా సరిపోతుంది? ఇదే ఎండదు, వేరే ఏమై ఉంటుంది? ఈ పొయ్యికి ఇదే కరెక్ట్గా ఉంటుంది, తీసుకెళ్ళి వెలిగించాల్సిందే. వెలగడం లేదే. దీన్ని పోసి వెలిగిద్దాం.
పొయ్యి రాజేసావా? పొయ్యి బాగా మండుతోందాయా? సరే అమ్మా. ఏంట్రా హాస్టల్ కొత్త? అవునన్నా. అబ్బాబ్బా ఉక్కు పోసేస్తుంది. ఎవరయ్యా ఆఫ్ చేసింది? అదే వెళ్తున్నాగా, ఎందుకలా రెచ్చిపోతా? స్వామి వివేకానంద says that there may be good and bad. గట్టిగా చదవమని చెప్పాను కదరా, లేచి వచ్చానంటే తోలు తీస్తా. All these things, good or bad, maybe it could be right. నువ్వు ఇక్కడ గట్టిగా చదువుతూ ఉంటే నేను అక్కడ కూర్చొని వినాలా? ఏంట్రా గొడ్లు బుక్ చూస్తున్నావు? తోలు తీస్తా, చదువు. Is a very good saying. He says that. రేయ్, నువ్వు ఇక్కడ గట్టిగా చదువుతూ ఉంటే నేను అక్కడ కూర్చొని వినాలా? ఏంట్రా గొడ్లు బుక్ చూస్తున్నావు? తోలు తీస్తా, చదువు. రేయ్, గట్టిగా చదవమని చెప్పాను కదరా, లేచి వచ్చానంటే తోలు తీస్తా. గట్టిగా చదవాలా? శనిగాడికి టైం దగ్గర పడింది. ఈ రోజు వీడికి ఇంగ్లీష్ లో కోటింగ్ ఇవ్వాలి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద బర్డ్స్ స్కై. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మీ పిల్లల్ని మీతోనే ఉంచుకోండి. శని జాతకం కదరా, ఎందుకురా నా పరువు ఇలా తీస్తున్నావు? బయట తలెత్తుకోలేకపోతున్నాను రా. నీలాంటి కన్నందుకు ఇలా అరుస్తూ ఉంటే నా రాయిలో కూర్చున్నావేంట్రా? రావే ఇలా రా. చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళతో కలవద్దని. వెళ్తావా? నా మాట లెక్కలేదా నీకు? ఇంకోసారి వెళ్తావా? ఇంకోసారి వాళ్ళతో చూసానో నరికి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? నువ్వెలా వాళ్ళతో తిరుగుతావో నేను చూస్తాను. నేను కొట్టిన దెబ్బల్ని 7 జన్మలకైనా నువ్వు మర్చిపోలేవు. ఇదెలా నా తల్లోకి వచ్చింది? అవును, ఇప్పుడు నేను ఎందుకు క్రాక్లా ఏడుస్తున్నాను? ఇంటి తిండి ఎప్పుడైనా బాగుంటుందయ్యా. పందినాయల నువ్వు చేసిన పనికి తిండి ఒకటి. నేను కొట్టే దెబ్బలకి నువ్వు 5 కిలోలు తగ్గిపోవాలరా. అప్పుడే నువ్వు వాళ్ళతో కలవు. అయ్యో ఏంట్రా అరుపు? ఏమండి ఏమండి? అయ్యో ఏమండి? ఊరి దుర్మార్గుడా, మా ఆయన చంపాలనుకుంటున్నావా? నేను తాళి భిక్ష అడుగుతున్నాను రా, ఇకపైన అరవద్దురా. వాడి గురించి ఎప్పుడు మాట్లాడను. ఏమండి మీకేం కాలేదుగా? వాడిని అరవద్దని చెప్పవే. రారా, మేము చచ్చేమో బతికేమో చూడటానికి కూడా నువ్వు రాలేదు కదా. రే, మేమంతా హాస్టల్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చి చూసావంట్రా. ఏయ్, అడుగుతున్నావుగా, చెప్పు. ఏయ్, ఏం జరిగిందో తెలియకుండా నోటికొచ్చినట్టు వాకండ్రా. నేను కవిత వద్దామని అనుకున్నాం. మీరు హాస్టల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చనిపోయారా, అందుకే మేము రాలేకపోయాం. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పక్క వాళ్ళని చూసి ఎవరు రాయకూడదు. మీరు మీ పేపర్ని చూసే రాయాలి. ఎవరైనా నా మాట వినలేదంటే మిమ్మల్ని ఫెయిల్ చేస్తాను. అయ్యయ్యో,
ఈరోజు మ్యాథ్స్ పరీక్షనా? నేను సైన్స్ కదా చదువుకుని వచ్చాను. ఎక్కడ చదువుకొని ఇస్తున్నారు? నోరు తెరిచానంటే ఫ్యాన్స్ ఇంటి ముందు వచ్చేస్తున్నారు. సార్ పేపర్. ఈ పరీక్ష రాసి నేను పాస్ అయ్యి హా. ఎలాగోలా ఫెయిల్ అవుతాం. రాస్తే ఏంటి, రాయకపోతే ఏంటి? ఏ ఎగ్జామ్స్ రాయకుండా అందరు తొందరగా వెళ్ళిపోతున్నారు. చదవడానికి ఒక్కడు పనికిరాడు, గుడ్లు మెప్పుకోవడం తప్ప. ఎవరెవరు 8 మార్కులకు తక్కువ తెచ్చుకున్నారో చూద్దాం. విక్రమాదిత్య 7 మార్కులు, డయానా 5 మార్కులు, కరుణ 6. వీడేనాది? ఏంటి సార్ మీలో మీరే గొనుక్కుంటున్నారు? ఆ ముగ్గురు గురించే గొనుక్కుంటున్నాను. నేనే ఫెయిల్ చేద్దాం అనుకున్నాను, వాళ్ళే ఫెయిల్ అయ్యారు. ఏం సార్ మీరు ముందు వాళ్ళని పాస్ చేయండి, అప్పుడే కదా మనం లవ్ లో పాస్ అవుతాం. కరెక్ట్ గా చెప్పా. చూసారా ఈ వింతని? రాత్రి వాళ్ళు కష్టపడి చదివి పాస్ అయిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం, కానీ వీళ్ళు టీచర్ లవ్ పాస్ అవ్వడానికి. ఇప్పుడు నా పెన్నును కింద వేస్తాను, దాన్ని ఎవరు తీస్తారో అదే నా లవర్. ఏ రాజేష్ నాడి, ఇంకో వైపు వెళ్దాం. వాడేం చేస్తాలే, రావే.